పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిగా ఒక టీం రెడీ అయింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి నాయకుడికి పనిచేయడానికి చాలామంది నాయకులు, అన్ని కులాలు, అన్ని కుల సంఘాలు, కాపు, బలిజ, రెడ్డి, కమ్మ, బీసీ, దళితులు, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఆయనతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒక కులాన్ని పరిమితి చేయడానికి చేస్తున్న డ్రామాల్లో, కుట్రలో భాగంగా ఏమని చెప్తున్నాం, మా పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయిన పేమెంట్ ఆర్టిస్టులు కూడా చెప్తున్నాము, ఈ రోజుతో ఆపేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. సీరియస్ చెప్తున్నాం, ఇంకా దాడులే ఉంటాయి. రాముకే చెప్తున్నా, అండ్ బ్యాచ్కి చెప్తున్నా, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళకి అర్థమైంటుంది రాము అంటే బ్యాచ్ అంటే ఎవరనేసి. తెలంగాణలోనే మొట్టమొదట అలాంటి వ్యక్తి మీద కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి మీడియా ముసుగులో చాలా బాధేస్తుంది. నిజమైన జర్నలిస్టులు మాట్లాడినా ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటాం. నిజమైన జర్నలిస్ట్ ఏ జర్నలిస్ట్ అలాంటి పని చేయడు. జర్నలిజం చేసిన జర్నలిస్టు, బుద్ధి జ్ఞానం ఉండే జర్నలిస్ట్ అని చెప్పుకుని ఎవరైనా సరే చెప్పులు ఎత్తుకొని దాడులు చేయరన్నా. అది చరిత్రలో ఎక్కడ జరగదు. కేవలం డబ్బులు ఇచ్చి, మద్యం దాగిపిచ్చి ఒక మహిళను తీసుకొచ్చి, నిన్నటి దినం చాలా బాధాకరం. వాసన దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది, దెబ్బకి దెబ్బ రివెంజ్ తీసుకుంటాం. అది మా నాయకుడు ఏ రోజు కూడా తెలంగాణ వరదలు వచ్చినా, తెలంగాణ సమస్యలు వచ్చినా, కోట్ల కోట్లు నిండు ఫండ్స్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నిజమైన జర్నలిజం పేరుతో జర్నలిజానికే ఇది ఒక మాయన మచ్చ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పా, ఇందాకే మీరు లేనట్టున్నారు. సుగాలి ప్రీతి గురించి చెప్పాను. సుగాలి ప్రీతికి ఎందుకంటే తల్లి చెల్లికి న్యాయం చేయలేడు, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను అనుకోవడం భ్రమ. థ్యాంక్ యూ అన్న. ఇంకేదో ప్రెస్ మీట్లు ఉన్నాయంట, ఓటు తీసి కొడతాం. ఇక నువ్వు కాపు ముసుగులో పవన్ కళ్యాణ్ గాని మాట్లాడితే